వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్. దీని గురించి మీ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున రచన నడుస్తోంది. దానికి కారణం ఏంటి అనేది నేను వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత దీని గురించి మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంది, మాట్లాడుకుందాం. मैं आपको एक फोटो दिखाता हूं अंसार भाई, आप भी देखकर उस फोटो से शर्मा जाएंगे। मैं नाम नहीं लेता, सब जानते हैं। जो मोहतरमा उनके साथ थी, दो औरतें थी। एक तो बिल्कुल अपने मुस्लिम उसमें थी, सर पे दुपट्टा था उनका, सब कुछ था, इकरा हसन जी। जो मोहतरमा थी डिंपल यादव जी, आप उनकी पीठ का फोटो देख लीजिए, नंगी बैठी है। नहीं आप प्लीज थोड़ा जरा शब्द का जरा ఇక్కడ ఈ ఫోటో అన్నమాట చాలా క్లియర్గా. మొన్న ఈ మధ్య ఓటు బ్యాంకు కోసం కక్కుర్తిపడి బూట్లు నాకడానికి కూడా సిద్ధమైపోతారు కదా. వీళ్ళు ఒక మసీదులోకో లేకపోతే ముస్లింల సమూహాన్ని దగ్గరకో వెళ్ళిండ్రు డింపుల్ యాదవ్, అలాగే ఆమె మొగుడు అఖిలేష్ యాదవ్. వెళ్ళినప్పుడు ఈమె హిందూ సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకొని అక్కడికి వెళ్ళింది. పైనుంచి వీళ్ళు హిజాబ్ అవన్నీ వేస్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వేయలే. దానికే నంగి అంటూ ఆడపిల్లని అనకూడని మాటలు అన్నాడు షాజిద్ రషీద్. ఈ షాజిద్ రషీద్ గురించి ఇంకొక విషయం కూడా చెప్తా. గతంలో ఈయన ప్రీతి జింగాని అలాంటి వాళ్ళని నాట్యాలు చేస్తారు, డాన్సులు చేసేటోళ్ళు, అంటే ఆడవాళ్ళు అంటే విలువ లేకుండా మాట్లాడాడు. అండ్ అక్కడున్న ఎవరైతే న్యూస్ ప్రెజెంటర్ ఉంటారో ఆయన కూడా పాపం వాదించే ప్రయత్నం చేశాడు. అంటే ఎంత దరిద్రుడు అంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళ మత ఆచారాలను పాటించకపోతే ఇంకెవరైనా వీళ్ళ దృష్టిలో అంతేనా? ఎవరినైనా అనేస్తారా? ఇంత మాట మాట్లాడితే అక్కడ కనీసం అఖిలేష్ యాదవ్ భార్య గురించి మాట్లాడగానే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మా స్టూడియోలోనే పట్ట కొట్టారు. తప్పులేదు, మంచి పని చేసిండ్రు. దాన్ని కూడా నేను చూపిస్తా. ఇది స్క్రీన్ మీద ప్లే చేయకపోవడానికి కారణం కాపీ రైట్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి మంచిగా కొట్టిర్రు. నాకైతే మంచిగా అనిపించింది, ఆయన కొట్టడంలో తప్పు లేదనిపించింది. పడాల పట్ట పడాల. ఆడదాని గురించి తప్పుగా మాట్లాడితే చిన్నగా కొట్టద్దు. ఇంత జరిగితే దీనికి సంబంధించి ఖండించటమో, నా భార్యని ఇంత మాట అంటారా అని అఖిలేష్ యాదవ్ ఎక్కడా స్పందించలేదు, కనీసం ఒక కేసు కూడా పెట్టలేదు. కానీ యూపీలో బీజేపీ మహిళా కార్యకర్తలు, నాయకులు డింపుల్ యాదవ్కి మద్దతుగా ఎవరైతే షాజిద్ రషీద్ ఉన్నాడో షాజిద్ రషీద్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అదేంది సమాజ్వాద్ పార్టీ, ఆ పార్టీ అంటేనే ముస్లిం ఓటు బ్యాంకు కోసం వాళ్ళ కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధమైంది. ఈరోజు పెళ్ళాన్నన్నా కూడా ఆయన మాట్లాడట్లేదంటే ఆయనకు ఓట్లు ముఖ్యం, పెళ్ళాం ముఖ్యం కాదు. కనీసం ఆ పార్టీ కార్యకర్తలకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా అఖిలేష్ యాదవ్కి లేదని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారు. మరి బీజేపీ ఎందుకు పోవాలి అందులోకి అంటే, బీజేపీ అక్కడ సమాజ్వాద్ పార్టీని చూడలేదు, అఖిలేష్ యాదవ్ భార్య అని చూడలేదు, ఒక మహిళ. ఈరోజు ఒక మహిళను అసభ్యకరంగా ఒక టీవీ డిబేట్లో దేశవ్యాప్తంగా చూసేది అని తెలిసి కూడా మాట్లాడాడంటే వాడి అహంకారం, వాడి కొవ్వు, ఏం చేస్తారు అనే వాడి నిర్లక్ష్యం అడ్డుకట్ట వేయకపోతే ఇంకా అనేక మంది మహిళలను వాడు అలానే మాట్లాడే అవకాశం ఉంటుంది. దాన్ని అడ్డుకోవాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆవిడకు అందగా ఎవరైతే షాజిద్ రషీద్ మాట్లాడాడో ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అంతేకాదు విబ్రాది ఖాన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేశారు. మల్టిపుల్ సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది. సెక్షన్ 79, సెక్షన్ 196, సెక్షన్ 197 కింద. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేశ రక్షణలో, మహిళ గౌరవం కాపాడటంలో, జాతీయ సమైక్యతను కాపాడటంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కులమతాలకు, పార్టీలకు అతీతంగా ముందుంటుందని. అది యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం ఉంటేనే సాధ్యమవుతుంది అని. నిజంగా యోగి ఆదిత్యనాథ్ ప్లేస్లో ఏదైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటే దీన్ని పెద్దగా పట్టించుకోడు. అరే ఆయన ఏమన్నాడు, వాళ్ళ మతాచారాల గురించి అన్నాడు, కొడతారా అని కొట్టిన వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టించేటోళ్ళు. కానీ అది యూపీ, అక్కడ ఉంది యోగి ఆదిత్యనాథ్. మహిళల గురించి ఎవడైనా తక్కువ మాట్లాడితే తోలు తీసి ఆరబెడతాడు. అది సామాన్య ప్రజలైనా, అలాగే షాజిద్ రషీద్ అయినా. మల్టిపుల్గా ఇతని మీద సెక్షన్ల కింద కేసులు అయితే నమోదైనాయి. నిజంగా ఈ విషయంలో బీజేపీ మహిళా కార్యకర్తల్ని, కేసులు పెట్టిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం. అండ్ పనిలో పని మన భాష ఆయనకు అర్థం కాదు, అయినా చెప్తున్నా. అఖిలేష్ యాదవ్కి చిన్న సజెషన్, నీ పెళ్ళాం నీకు శాశ్వతం, నీ పదవి కాదు. అంత మాట నీ పెళ్ళాన్నన్నా కూడా నోరు మూసుకొని కూర్చున్నావంటే ఒకసారి ఆలోచించు. మొగుడిగా పాస్ అవ్వని నువ్వు దేశాన్నో రాష్ట్రాన్నో ఉద్ధరించే నాయకుడిగా పాస్ అవ్వగలుగుతావా లేదా అనేది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి?
కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.